హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు జంగాలపల్లి శశికళ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. షాపింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అబ్బా, షాపింగ్ అంటే వినడానికి ఎంత బాగుంటుంది కదా. సో నేను ఏం చూపించకపోయినా ఈ ముగ్గు మాత్రం చూడాల్సింది, లేకపోతే నాకు నిద్ర పట్టదు కదా. సో అందుకని చూసేసాను. సో నాకు కొద్దిగా జలుబు చేసిందండి, నా వాయిస్ క్లియర్గా లేదు. సో అడ్జస్ట్ చేసుకుని ప్లీజ్ కదా. సో షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో ఇష్టం ఉండని వాళ్ళు కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేసేయండి కదా. సో నాకు కూడా షాపింగ్ అంటే ఒక 10,000 ఇచ్చి మొత్తం నాకు బట్టల షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో షాపింగ్ చేయమంటే హాయిగా ఒక గంట కాదు, అర్ధ గంటలో చేసుకుని వచ్చేస్తాను అనమాట. సో సడన్గా ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే మేము అంతకు ముందు వీకే సో మాది షాపింగ్ అయితే ప్రొవిజన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఒక్క రైస్ మాత్రం బ్యాలెన్స్ ఉండే. సో అక్కడ ఆమె పోతుంది కదా, ఆమె నవ్వుతూ పోతుంది. సో మీ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు, కాదని చెప్పాను. అక్కడ ఫోన్ చూసుకుంటా పోతుందండి. ఫోన్లో రకరకాలుగా ఉంటారు కదా ఫోన్లో పిచ్చోళ్ళు అనమాట. సో కొంతమంది నవ్వుతుంటారు, కొంతమంది ఏడుస్తుంటారు. సో ఇక్కడ చూడండి, ఈ వీడియోలో ఈ బాబు అయితే సో పేరెంట్స్ అయితే వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే ఏం పని ఇంక నేను చూసుకుందామని ఆయన చూసుకుంటున్నాడు. సో మా పిల్లల్ని ఇక్కడ వదిలేసామంటే ఇంకేముంది దేవుడా, నేనైతే తారాడుకోలేను వాళ్ళని. సో మా ఆయన అయితే ట్రాలీ కోసం వెళ్ళాడనమాట. సో అదే మా వస్తువులు వేసుకునే ట్రాలీ కోసం వెళ్ళాడు బయటకి. సో తీసుకొచ్చేసాడు అనమాట. సో మేమైతే షాపింగ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం. సో ఈ వీడియోలో నేను కాస్ట్ ఎక్కువ అని పెట్టాను కదా. సో ఆ రైస్ అయితే 16 పడిందండి, 16+ పడింది, 1651 ఏమో పడింది. సో నాకు డిమార్ట్లో రైస్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో అందుకని కాస్ట్ ఎక్కువ అని పెట్టాను క్యాప్షన్లో. సో తర్వాత ఇంకా దానికోసమే వచ్చాము మేము, ఎందుకంటే అంతకుముందే మాది షాపింగ్ అయితే ప్రొవిజన్స్ షాపింగ్ అయిపోయింది. సో ఇంకేముంది, ఇంకా మన కళ్ళు గమ్మున ఉంటాయా, సో ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని ఆ క్లిప్స్ చూస్తాను అనమాట. అవి అడిగితే సో తీసుకోమన్నాడు. ఇంకేముంది, మా పెద్దోడు నేను తీసుకుంటా అని ఆ పెన్సిల్స్ అయితే తీసుకున్నాడు. సో వాడు ఒక పెన్సిల్ తీసుకున్నాడు. మా చిన్నోడు ఇంకా గమ్మున ఉన్నాడు. వాడు ఇంకా ఇంకొన్ని రోజులు పోతే వాడు కూడా అడుగుతాడేమో. సో వాడికైతే పాప్కార్న్ తీసుకొచ్చాము. సో మేము కూడా తిన్నాంలేండి పాప్కార్న్ అయితే. సో ఆ క్లిప్స్ అయితే నాకు కలర్స్ చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్కటి 12 రూపీస్ పడినాయి. సో నాకైతే ఆఫ్లైన్, మీకైతే ఆఫ్లైన్ ఇష్టమా ఆన్లైన్ ఇష్టమా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఆఫ్లైన్ అంటే ఇష్టం అనమాట. సో ఎందుకంటే డైరెక్ట్గా ప్రోడక్ట్స్ చూసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ అయితే మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ పంపించాలి, మళ్ళీ తలకాయ నొప్పి ఉంటుంది. నాకైతే ఆఫ్లైన్ ఇష్టం అనమాట. సో ఇది సాల్టెడ్ పాప్కార్న్ అనమాట. మొన్న పెద్ద మూవీకి వెళ్ళామని చెప్పాను కదా, ఒక వీడియోలో ఒక లైవ్లో చెప్పాను. సో అక్కడైతే ఈ 2 ప్యాకెట్స్ 500 రూపీస్ తిన్నామండి మేము. సో ఇది ఈచ్ 25 రూపీస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. సో సాల్టెడ్ బాగానే ఉన్నాయి. సో అక్కడ సినిమా థియేటర్లో అయితే ఇంకా మా చిన్నోడైతే బయటకు వెళ్దామంటున్నాడు. మూవీ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇంకేం చేయమంటారు, ఏమీ లోపలికి తీసుకెళ్ళనిరు, అట్లీస్ట్ వాటర్ బాటిల్ కూడా తీసుకుపోనిరు అనమాట. సో అది పరిస్థితి. షాపింగ్ వీడియో ఇదనమాట. సో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ గాయస్. నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చినైతే లైక్ చేయండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అంతే.